ఈ సంవత్సరం అందరికీ మేలు జరగాలని, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను దాటాలని షడ్రుచుల ఉగాది పచ్చడి సూచిస్తుందన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాష, సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా వేడుకలను వైభవంగా నిర్వహించాయి. వేడుకలకు హాజరైన వారికి సిఎస్ శాంతికుమారి స్వాగతం పలికారు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధానికానికందరూ కూడా మరొకసారి తెలుగు సంవత్సరాన్ని మొదటి పండుగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది పురస్కరించుకొని మీ అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని, ధర్మం 4 పాదాల నడవాలని చెప్పని, తెలంగాణ రాష్ట్రమే యావత్ భారతదేశానికి దిక్సూచి కావాలని అందరం కలిసి సాగుదాం. మరొకసారి మీ అందరికీ శుభాభివందనలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ.